ప్రపంచంలో తమకు తిరుగులేదని అమెరికా మరోసారి నిరూపించుకుంది. లాటిన్ అమెరికా దేశమైన వెనుజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడినే ఏకంగా అమెరికాకి తీసుకెళ్లిపోవడం, అంత గంటల వ్యవధిలో జరిగిపోవడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా అమెరికా వెనుజులాపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆ దేశ అధ్యక్షుడు ముండ్రో కమ్యూనిస్టు నాయకుడు. ఇతను అధికారంలోకి వచ్చాక అమెరికాతో సఖ్యతగా లేడు. అమెరికా కంపెనీలు పెద్ద ఎత్తున వెనుజులాలో పెట్టుబడులు పెట్టాయి. ముఖ్యంగా వెనుజులాలో అపారమైన గ్యాస్ నిక్షేపాలు, పెట్రోల్ లభిస్తుంది. ఈ కంపెనీల ఒత్తిడి మేరకే ట్రంప్ ఈ దాడి చేపించినట్లు తెలుస్తున్నా, అమెరికా చెప్తున్న వాదన మరో విధంగా ఉంది. వెనుజులా నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, ఈ ముఠాలన్నిటికీ వెనుజులా అధ్యక్షుడు మున్రో బాధ్యుడని ఇదివరకే కొన్ని క్రిమినల్ కేసులు కూడా అమెరికాలో నమోదయ్యాయి. ఇందులో భాగంగానే ముద్దాయిగా ఉన్న మున్రోను అమెరికా డెల్టా ఫోర్సులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి అతన్ని సజీవంగా అమెరికాకు తరలించి ప్రపంచాన్నే దిగ్భ్రాంతపరిచారు. వెనుజులాలోని కార్కస్ ఎయిర్ బేస్ నుంచి మున్రోని కిడ్నాప్ చేసిన తరహాలో అమెరికాకు తీసుకుపోవడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. ఈ సంఘటనతో ప్రపంచంలో తమకు ఎదురు లేదని మరోసారి అమెరికా నిరూపించినట్లయింది. దీనిపైన కమ్యూనిస్టు దేశాలు రష్యా, చైనా, అలాగే ఇరాన్ తదితర దేశాలు వీళ్ళంతా అమెరికాకు వ్యతిరేకులుగా పేరుపడ్డవారు. విమర్శించిన అమెరికాను ఎదిరించే స్థాయిలో మాత్రం లేరు. ఈ నేపథ్యంలోనే నోబెల్ శాంతి బహుమతి కావాలని, యుద్ధాలు ఆపేశానని పదే పదే కోరుతున్న ట్రంప్ ఒక దేశ అధ్యక్షుడినే ఏకంగా కిడ్నాప్ తరహాలో ఎత్తుకుపోయిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ ఎలా దక్కుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సార్వభౌమ దేశమైన వెనుజులాపై ఏకపక్షంగా దాడి చేయడం అమెరికాకు తగిన పని అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.